దమ్ముంటే సత్తా చూపాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విసిరిన సవాల్ జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాను కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇంతకాలం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జగన్ మెడకే బిగుసుకుంటున్నాయి. తాజా పరిణామాలపై ఇవాళ హైదరాబాద్ లో తన పార్టీ కార్యాలయంలో జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఇప్పుడేం చేస్తారు? ఎంతమంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారో తెలియదు. ఎందరూ ఏ క్షణాన జారుకుంటారో తెలియదు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి సవాళ్లకు ఎలా జవాబివ్వాలో తెలియక జగన్ సతమతమవుతున్నారు. తొందరపడి ముందే కూసిన కోయిలలాగా తన దయాదాక్షిణ్యాలపైనే కిరణ్ సర్కారు ఆధారపడి ఉందంటూ ఆయన ఎందుకు వ్యాఖ్యానించారో జగన్ శిబిరానికి అంతు చిక్కడం లేదు. అవిశ్వాస తీర్మానం వ్యవహారం తిరిగి జగన్ మెడకే ఉచ్చులా బిగుసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదంటూ జగన్ పార్టీ వెంట తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్లో గవర్నర్కు లేఖ ఇవ్వాలి. ఒకవేళ అలాంటి లేఖను సమర్పించే సన్నివేశం చోటు చేసుకున్న వెంటనే వారందరూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు గురవుతారు. జగన్కు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగడతారన్న గ్యారంటీ లేదు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భారీ కసరత్తు తర్వాతే అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని మహానాడు వేదిక సాక్షిగా సంధించారు. వైఎస్ జగన్ పార్టీ పూర్తిగా వేళ్లూనుకోకముందే, పునాదులు పటిష్టపరుచుకోకముందే దెబ్బతీయాలన్నది టీడీపీ వ్యూహం. ఇందుకు తగ్గట్టుగానే తన బలాన్ని సరిగ్గా అంచనా వేసుకోలేక జగన్ తన రాజకీయ అనుభవ రాహిత్యాన్ని, అవగాహన లేమిని పలు సందర్భాల్లో ప్రదర్శిస్తున్నారు. రైతు సమస్యలపై నిజంగానే టీడీపీ కిరణ్ సర్కారుపై వచ్చే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే జగన్ పరిస్థితి ఏమిటి? ఆయనను నమ్ముకున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. ఇందులో కాంగ్రెస్కు చెందిన 4, టీడీపీకి చెందిన 2, పీఆర్పీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. వారిపై డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీర్పు వెలువడనుంది. తమపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవడానికి రెబల్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తాము జగన్ వెంటే ఉంటామని కూడా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కొండా సురేఖ తరచూ ప్రకటిస్తున్నారు. జగన్ వ్యవహార శైలి ఆయనకు మద్దతిస్తున్న నాయకులకు మింగుడు పడ్డం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై జగన్ దగ్గర రోడ్ మ్యాప్ లేదని వారంటున్నారు. కిరణ్ సర్కారును పడగొట్టే విషయంలో జగన్ సరైన విధంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇప్పుడు ఎంత శక్తివంతంగా మారిందో జగన్ మద్దతుదారుడైన న్యాయ నిపుణులెవ్వరినడిగినా చెబుతారు. కర్ణాటక ఉదంతంతో ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. వైఎస్ జగన్ ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలు ఆయన అవగాహన రాహిత్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా తనకు తానే తన నిస్సహాయతను బయటపెట్టుకోవడం కూడా విచిత్రంగా ఉంది. తనకు బలం లేనందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా టీడీపీని డిమాండ్ చేసినట్లు చెప్పడం ద్వారా జగన్ తన బలహీనతను చాటుకుంటున్నారు. ఇలాంటి ధోరణి ఇకపై ఆయన వెంట నడవాలనుకుంటున్న ఎమ్మెల్యేలు, ఇదివరకే ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలను గందరగోళంలో పడేస్తోంది. తమ శాసన సభ్యత్వాలు కోల్పోయి బలి పశువులు కావలసి వస్తుందని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తొలిసారి సమావేశం కానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంపైనే ప్రధానంగా చర్చిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్కు ఎలా స్పందించాలన్న అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. వెనక్కిపోతే క్రెడిబిలిటీ కోల్పోతామన్న భయం, ముందుకు వెళితే
అవిశ్వాసాన్ని బలపరిచి గెలవగలమా అనే సందేహం జగన్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల్ని వెంటాడుతున్నాయి. దీంతో మధ్య మార్గంగా కొత్త డిమాండ్కు రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయినందున ఆయనే అసెంబ్లీలో బల నిరూపణ జరపాలన్నది ఆ డిమాండ్ సారాంశం. కిరణ్ బల నిరూపణకు పూనుకుంటే టీడీపీని ఇతర ప్రతిపక్షాలను ఇరుకున పెట్టవచ్చని జగన్ పార్టీ సీనియర్ నేత ఒకరు ఏబిఎన్ కు చెప్పారు. మొత్తం మీద అవిశ్వాసం వ్యవహారంలో జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. Premier consulting firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrox has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrox.com for more details.